రాజా బాజా, మీరు వీళ్ళని చూసుకోండి, మేము వెళ్ళి చందుని పట్టుకుంటాం. మహారాజా, వాళ్ళని ఈ గుంత వల్లే ఎప్పుడూ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ రోజు మనం అన్ని గుంతల్ని మూసేద్దాం. ఎవడ్రా సూట్ కేసు విసిరేసింది? మే కింద పడేలేదు మిత్రమా, అదే కింద పడిపోయింది. ఏమంటావు బాజా? అవును రాజా. ఈయన బాజానా? ఏదైనా వాయిస్తారా? నా పేరు బాజా మిత్రమా. బాజా అయినా కాజా అయినా సరే ఆ సూట్ కేసుని విసిరారు, అది బురదలో పడింది. మిత్రమా, అనుకోకుండా ఇది చంద్రలోకం నుంచి పడిపోయింది. మేము ఏమైనా మూర్ఖుల్లో కనిపిస్తున్నావా? చంద్రలోక సొసైటీ పక్క కాలనీలోనే ఉంది. ఈ పెట్టే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలా పడుతుంది. చంద్రలోకం అది మా గ్రహము. అది పైన ఆకాశంలోనున్నది. గ్రహమా? ఆకాశంలో ఉందా? అంటే మీరు ఏలియన్సా? కాదు, మేము కూడా మామూలు మనుషులవే. మేము మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాం. రాళ్లతో నిండిన మా పెట్టి ఇచ్చట ఉండడం వల్ల మేము ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాము. నేను మిమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాను. మిమ్మల్ని ఇంకో విషయం కూడా అడుగుతున్నాను. అదేంటంటే మా పెట్టెని మాకు తిరిగివ్వమని అడుగుతున్నాను. వాళ్ళు ఏలియన్ తమ్ముడు, వాళ్ళు మాట్లాడే విధానాన్ని చూడు. ఇది ఏ భాష? తెలుగు. అయితే మేము మాట్లాడేది అదేం భాష? అధిక ప్రసంగం చేస్తే నాకు కోపం వస్తుంది. మర్యాదగా ఆ పెట్టె మాకిచ్చేయి, లేకపోతే ఈ గద్దతో నిన్ను చిత్త కొడతాను. అది గదా? నేనొక మూర్ఖుడిని. అది గెద కాదు, గెద గెద అని అన్నారు. ఏంటి గదా? గద అంటే ఆయుధం. ఆయన చేతిలో ఉంది చూడండి, అదే గద. గదాయుధం, ఆయుధం రా. మిత్రమా, మా పెట్టి మాకు తిరిగి ఇచ్చేయండి. మేము ఆ పెట్టెని మా గ్రహానికి అందచెయ్యవలెను, లేదంటే సమస్యే. ఇదిగోండి మీ పెట్టి. వజ్రాలు. పెట్ట నిండుగా వజ్రాలా? ఇది మా చంద్రలోకంలోని ఎంతో అమూల్యమైన రాళ్ళు. మా వజ్రాలు తీసుకెళ్తావా? నేనేం చేస్తానో చూడు. పట్టుకోండి వాణ్ణి. అమిదే దాడి చేస్తారా మిమ్మల్ని? బన్నీ, కొంచెం అక్కడ చూడు. నా గదతో చేసిన దాడికి అందరూ భయపడిపోయారు. ఏంటి మీరు ఇంత పని చేశారు? వాళ్ళని అరెస్ట్ చేయండి. నువ్వేమన్నా పిచ్చోడివా? ఇతన్ని మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి. నా కార్ అద్దాన్ని పగలగొట్టాడు. వీళ్ళ మాటలేవి మీరు నమ్మకండి. నేను ఎవరి మాట వినను, అర్థమైందా? ఇక్కడ పెద్ద గొడవ చేశావు. ధన్యవాదాలు. మేము ఇంకా చేసేదము. మాకు రాళ్లు కావలను. నేను మీకిస్తాను రాళ్ళు. రండి పోలీస్ స్టేషన్కి. ఏంటి నాటకమా? మీరు మాకు రాళ్ళు ఇచ్చేదరా? పదండి. పాపం, వాళ్ళని ఇన్స్పెక్టర్ పాండే అరెస్ట్ చేశారు. త్వరగా వెళ్దాం పదండి, వాళ్ళని మనం కాపాడాలి.
మహోదయ, మమ్మల్ని ఎందుకు ఇలా చెరసాలలో బంధించినారు? మేము ఏ తప్పిదము చేసితిమి? మమ్ములను విడిచిపెట్టుము. ఇక్కడ నీ మంత్రాలు తంత్రాలు ఏమి వర్కౌట్ కాదు. ఏయ్, నువ్వేం ఫన్నీ కాదు. ఇది సినిమాలో చూసే లాకప్ కాదు. మమ్మల్ని విడుదల చేయండి. మేము వజ్రాలు వెతుక్కోవాలి. దొంగ మా నుంచి వజ్రాలు లాక్కొని పారిపోయాడు. అవును, అతను ఏం చేశాడు? దొంగతనము చేసి తప్పించుకు పారిపోయినాడు. నన్ను చూస్తే మూర్ఖుల్లా ఉందా? దొంగ రాళ్ళని తీసుకుని వెళ్తాడా? సార్, దయచేసి వాళ్ళని వదిలేయండి. వాళ్ళు ఏ తప్పు చేయలేదు. అవునండి, ఆ యాంత్రిక అస్త్రాలు మా మీద దాడి కూడా చేశాయి. చూడు, నాకు అర్థమయ్యేటట్టు చెప్పు. సార్, అర్థమయ్యేలా నేను చెప్తాను. వీళ్ళు వజ్రాలున్న సూట్ కేసుని తీసుకుని దొంగ పారిపోయాడు. ఆ, ఆ. మేమంతా వాడిని ఫాలో చేస్తుండగా ఇలా జరిగింది. ఏంటి, వజ్రాలని దొంగలించాడా? వాళ్ళు రాళ్ళు తీసుకుని వెళ్ళాడని చెప్పారు. అవునవును, మీకు విషయం అసలు అర్థం కాలేదు. ఏంటి, నేనెవరో తెలుసా? ఇన్స్పెక్టర్ని. మేము మా వజ్రములను తీసుకుని తక్షణమే మా గ్రహానికి వెళ్ళవలెను. మీరు ఎందుకని ఇలా ఊరికే టెన్షన్ అవుతున్నారు? అరే టెన్షన్ అవ్వలేదు, వాళ్ళ ఊరికి వాళ్ళు వెళ్ళాలి కదా, వజ్రాల్ని తీసుకుని వెళ్ళాలట. సార్, వీళ్ళ గ్రహంలో వజ్రాలు గుట్టలు గుట్టలుగా ఉన్నాయి. ఆ విషయం నీకెలా తెలుసు? గ్రహం ఎక్కడ ఉంది? దాని ఇల్లు చెప్పు, అర్థమైందా? ఇంట్లో ఉండే గ్రహం కాదు, ఆకాశంలో ఉండే గ్రహం, అంటే మంగళ గ్రహం లాగా. అయితే వీళ్ళు ఏలియనా? లేదు, మేము సాధారణ మానవులము. నా పెట్టి నా వద్దనేనున్నది. మహారాజు గారి వజ్రముల పెట్టే చంద్రలోకం నుండి కింద పడిపోయినది. ఇటు చూడండి, ఇలాంటిదే ఇంకో సూట్ కేసు ఉంది. ఏయ్ మూర్ఖుల్లారా, మీరిలా డ్రామా డ్రెస్ ని వేసుకుని మమ్మల్ని మోసం చేస్తున్నారా? వీళ్ళిద్దరు స్మగ్లర్స్. సార్, వీళ్ళు మామూలు మనుషులే సార్. అనుమానమా? అవును, అనుమానంగానే ఉంది, అందుకే అరెస్ట్ చేశాను. అదిగో అతనే మా పెట్టి దొంగలించి పారిపోయాడు. నేను ఏ తప్పు చేయలేదు సార్. నువ్వు కాదు మిత్రమా, నువ్వు కాదు. నీ పక్కనే ఒక చిత్రం అతికించారు చూడు, అతనే. దొంగ చందునా? వీడు ఒక భయంకరమైన దొంగ. మేం కూడా అతనే వెతుకుతున్నాం. వాడే వీళ్ళ సూట్ కేసుని దొంగిలించాడు సార్. ప్లీజ్ వాళ్ళకి సాయం చేయండి. మీరు కూడా మాతో రండి, వీళ్ళకి ఆ సూట్ కేసు దొరుకుతుంది, మీకు ఆ దొంగ దొరుకుతాడు. ఓకే, అయితే నాతో రండి. మేము కూడా మీతో వస్తాం. అదిగో అక్కడున్నాడు చూడండి. నా పెట్టు కూడా వాడి దగ్గరే ఉంది. వాళ్ళని అడ్డుకోండి, మీకోసం ఇస్తాను. రాజా బాజా, మీరు వీళ్ళని చూసుకోండి, మేము వెళ్ళి చందును పట్టుకుంటాం. మహారాజా, వాళ్ళని అంతము చెయ్యండి. నేను ఈ ఏరియాలో బెస్ట్ దొంగ, నన్ను ఎవరు పట్టుకోలేరు.
అదిగో పారిపోతున్నాడు. ఇదిగో తీసుకోండి. మీరు మాకు ఎంతో సహాయం చేశారు. మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చూడండి, నాకు బాడీ వెయిట్ ఎక్కువగా ఉన్నప్పటికీ డ్యూటీని వస్తే పులిగా మారిపోతాను. మీరు వాళ్ళని తప్పుగా అనుకోవద్దు. మీకు థ్యాంక్స్ చెప్తున్నారు. థ్యాంక్స్ అని అంటున్నారు. వెల్కమ్ వెల్కమ్. మేము ఆ గ్రహానికి వెళ్లాల్సిన సమయం వచ్చింది. మీరు ఎప్పుడైనా చంద్రమండలానికి వస్తే ఖచ్చితంగా మమ్మల్ని కలవాలి. ధన్యవాదాలు. ఎలాగో వెళ్ళిపోయారు. వాళ్ళతో మాట్లాడి మాట్లాడి నా తలంతా బాగా నొప్పి పడుతోంది.